రాష్ట్రంలో దళితులపై దాడులు, రాజకీయ హత్యలు వైసీపీ హయాంలోనే జరిగాయని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శించారు. దోర్నాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎన్ని చేశారో తెలీదా? ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? వైసీపీ నాయకులు దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికే ప్రజల ఎన్నికల్లో వైఎస్ జగన్ కి గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారలేదన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను కాపాడేందుకు కొందరు రంగు చొక్కాలు వేసుకున్న నాయకులు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలోనే రాజకీయ హత్యలు, దళితులపై దాడులు జరిగాయని, వైసీపీ నాయకుల పుట్టినరోజు వేడుకల్లో సైతం గొడ్డళ్లు పట్టుకుని కేకులు కట్ చేస్తూ రప్ప రప్ప అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ దళితులకు న్యాయం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఎరిక్షన్ బాబు స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితుల మీద ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి. దాంట్లో ప్రధానంగా కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ అయిన నాకే మాస్క్ లేకపోతే నేను కరోనా రోగుల్ని ఏం కాపాడగలనని చెప్పి ఒక మాట అన్నందుకు, అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోయి సుధాకర్ని పిచ్చివాడికి ముద్ర వేసి చిత్రహింసలు పెట్టి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించి ఆఖరికి ఆయన చావుకు కారణమైనటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. అదేవిధంగా డాక్టర్ అచ్చెన్న గారు కడప జిల్లాలో, ఆయన కూడా అనేక రకాలైనటువంటి అవమానానికి గురి చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగినాయి. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అనంతబాబు ఎమ్మెల్సీ సోయాన డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని ఆయనే హత్య చేసి ఆయన ఇంటికి డోర్ డెలివరీని ఆ శవాన్ని పంపించినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో జరిగింది. అదే కేసులు ఈరోజు అనంతబాబు గారు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కిరణ్ చీరాల్లో ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఆ రోజు పోలీసులు కొడితే చనిపోయినటువంటి పరిస్థితి. విక్రమ్ అనే ఒక దళిత యువకుడు మాచర్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నాడని, ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ కేసు పెట్టి హైదరాబాద్ నుంచి మార్గ మధ్యంలో పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తుంటే హత్య చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక దళిత బాలిక 15 సంవత్సరాల అమ్మాయి రాజమండ్రిలో సామూహికంగా మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోతే కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి. అదేవిధంగా ఇసుక దందా చేస్తున్నామని వరకుమార్, దళిత యువకుడు వరకుమార్ ప్రశ్నించినందుకు ఆయన గుండు కొట్టించి పోలీస్ స్టేషన్లో అవమానించినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఎంపీడీఓ అతను జవహర్ బాబు, మండలాధ్యక్షుడు ఎంపీపీ ఆఫీసు స్థలం ఏమంటే ఎంపీపీని అడిగి ఇస్తామని అన్నందుకు అతన్ని నానా ఇబ్బందులు పెట్టి కాళ్ళతో తన్ని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి. ఇలాగా చెప్పుకుంటూ పోతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు అమరావతిలో రైతులు అమరావతి కోసం ధర్నా చేస్తూ ఉంటే దాంట్లో దళిత రైతులు ఉంటే దళితులకు సంబంధించిన రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి చరిత్ర. అదేవిధంగా కడప జిల్లాలో ఆమె పులివెందుల కడప జిల్లాలోనే ఒక మహిళ ఆమెని హత్య చేసి మానభంగం చేసి చంపేస్తే కనీసం ఆ రోజు ఆమెను పట్టించుకునే పరిస్థితి. ఇలాగా చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వైసీపీ అధికారం ఉన్నప్పుడు జరిగినాయి. ఈ రోజు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు దాడులు, దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించినటువంటి దగ్గర 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి దళితుల అభివృద్ధిని కాలు రాసినటువంటి పరిస్థితి. కార్పొరేషన్స్ అన్నీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి దళిత వ్యతిరేక విధానాలు కొనసాగించి ఓట్లప్పుడేమో దళితులందరూ మా మేనమామలని తలంతా నిమిరి మూతి మీద ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ విస్మరించి పరిపాలించిన పరిస్థితుల్లో మనం అందరం కూడా కానీ వాళ్ళలో ఇంకా మార్పు రానటువంటి పరిస్థితి. ఇంకా అధికారంలో ఉన్నట్టు, ఇంకా వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు సమాజం పట్ల కనీసమైనటువంటి గౌరవం లేకుండా మరి వారు చేస్తున్నటువంటి చేష్టలన్నీ కూడా దయచేసి వాళ్ళందరూ కూడా మానుకోవాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఇది పూర్తిగా ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో హత్యలు లేవు, ఆత్మహత్యలు లేవు, దాడులు లేవు. దళితులు కానీ ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించట్లేదు. అందుకని అధికారంలో లేకపోయినా అధికారం ఉన్నట్టుగా భావించి లేస్తే బర్త్డేలకు కూడా గొడ్డలు తీసుకొని కేక్ కటింగ్ చేస్తాం. అదేమంటే రఫాని కుతికలు నరుగుతామంటున్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, పాడిస్తున్నారు, నరుగుతామంటున్నారు, చంపేస్తామంటున్నారు, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటామంటున్నారు. ఇంకా 3 సంవత్సరాలు అధికారం కూటమి ప్రభుత్వం ఉంది. ఇలాంటి చేష్ట వల్లనే ప్రజలందరూ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా కూడా 11 సీట్లుగా పరిమితం చేసినటువంటి సందర్భం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలకి, ముఖ్యంగా సామాన్యమైన ప్రజలను కూడా గౌరవిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టకుండా సజావుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి క్రమంలో మరి వీళ్ళ యొక్క చేష్టలు ఇంకా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.